సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ముగిసింది. 6 జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో మొత్తం 13 కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో నిలిచాయి. మొత్తంగా 11 ఏరియాల్లో 84 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ అనుబంధ ఐఏటీయూసీ, సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ మధ్య పోరు ప్రధానంగా కనిపించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, ప్రస్తుతం సింగరేణిలో పోలింగ్ ముగిసింది ప్రశాంతంగా, అప్డేట్స్ ఏంటి? మనిషి అంటే మొత్తంగా రామగుండంలో ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. మొత్తంగా ఇప్పుడు బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా మనం చూస్తున్న కౌంటింగ్ సెంటర్కు తరలించే ప్రయత్నం జరుగుతుంది. అయితే 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. రాత్రికి ఫలితాలు వెల్లడున్నాయి. అయితే గతంతో పోలిస్తే కనుక పోలింగ్ శాతం పెరిగిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో 90% పోలింగ్ నమోదైతే ఈసారి 96%కు పైగా పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఇంకా పూర్తిగా దానికి సంబంధించిన వివరాలు కూడా ధృవీకరించాల్సి ఉంది. మొత్తంగా చూస్తే కనుక చురుకుగా కార్మికులంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. 39,773 మంది కార్మికుల ఓట్లకు గాను దాదాపు 37,000కు పైగా కార్మికులంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు మాత్రం అధికారులు వెల్లడిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి RG1, RG2, RG3 రామగుండం ఏరియా పరిధిలో ఉన్న ఈ 3 సెంటర్లకు సంబంధించి కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సిబ్బంది అంతా కూడా లోపలికి వెళ్ళారు. ముఖ్యంగా సూపర్వైజర్లతో పాటుగా అసిస్టెంట్లు అందరినీ కూడా లోపలికి పంపించిన పరిస్థితి. అయితే RG1లో 5 టేబుల్స్, అదేవిధంగా RG2లో 3 టేబుల్స్, అదేవిధంగా RG3లో 4 టేబుల్స్ వేసి ఈ ప్రక్రియ కొనసాగనుంది. ముఖ్యంగా ఒక్కొక్క 50 కట్టలు కట్టి అవి టేబుల్ పైకి రానున్నాయి. మొత్తంగా దాదాపుగా 12 గంటల తర్వాత ఫలితాలు వెల్లడయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా రామగుండం రీజియన్ 2లో ఫలితాలు మొట్టమొదట వెలువడే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏఐటీయూసీ వర్సెస్ ఐఎన్టీయూసీ మధ్య హోరాహోరీ పోరైతే కనిపించింది. అయితే ఏఐటీయూసీ నేతలు మాత్రం ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టీబీజీ కేఎస్ కూడా గతంలో అధికారిక గుర్తింపు సంఘంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఇక్కడ అంటే RG1, RG2, RG3లో మొత్తంగా మద్దతు ప్రకటించడము, మరొక 2 ప్రాంతాల్లో కూడా మద్దతు ప్రకటించడంతో పూర్తిగా ఏఐటీయూసీ ఖచ్చితంగా గెలుస్తుందని ఒక ధీమానైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరొకవైపు ఐఎన్టీయూసీ కూడా ఇప్పటికే కాంగ్రెస్ అనుబంధ సంస్థగా ఉంది. కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉన్న నేపథ్యంలో ఐఎన్టీయూసీ కూడా తన గెలుపు పైన ధీమా పెట్టుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా రాత్రి 12 వరకు వెలువడే ఫలితాల్లో ఎవరు అధికారిక గుర్తింపు సంఘంగా విజేతగా నిలవనున్నారని మాత్రం ఆసక్తికరంగా, ఉత్కంఠగా మారిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మోనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.